ముందు పట్టుకొని అన్న బరువుగా ఉన్నాయి కానీ ముందు ఏంటమ్మా ఇవి నిమ్మకాయలా? అవునమ్మా, వాకింగ్కి వెళ్ళాను కదా, అక్కడ ఫ్రెష్గా ఉన్నాయి అందుకని తీసుకొని వచ్చాను. ఇన్ని నిమ్మకాయలు ఏం చేసుకుంటామమ్మా? నేను ఏదో ఒకటి చెప్తాను కదా, నువ్వు ముందు వెళ్ళి గిన్నెతో నీళ్లు తెచ్చుకొని కడిగి తుడిచి ముందు కొయ్యి, తర్వాత చెప్తా ఏదో ఒకటి. రెండా మూడా? నేను చెప్తాను కదమ్మా, నీకు ఎందుకు అంత తొందర? తీసుకొని వచ్చి ముందు కొయ్యి. సరే. వీకెండ్ కదా, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడండి, చెప్తా వీడి పని. సరే ముందు ఆ ప్లేట్ తీసి పెట్టుకోమ్మా. ఆ నిమ్మకాయలు ఏం చేస్తామంటే ముందు ఆ నీళ్ళలో వేయి, ఒక 6 ముందు గుడ్డ పెట్టి తుడిచేసే నీట్గా. సరే ఓకే. 6-7 నిమ్మకాయలు అంట, ఏం చేయిస్తుందో ఏమో. తొందరగా చేసుకో, నిదానంగా చేస్తావు. నీ ఆఫీస్ లో లేటుగా పని చేస్తే ఊరుకుంటారా? చకచక చేయమంటారు కదా. చూసారండి, అంతే మరి. ఆఫీస్ లో ఫాస్ట్ చేస్తున్నామంట, పరిగెత్తించి చేయిస్తున్నారు మరి. కానీ నీళ్ళు అనేవి ఉండకూడదు నాన్న, మొత్తం తుడిచేసి కట్ చేసి పిండాల ముందు. అసలు తడి అనేది ఉండకూడదు పిండేటప్పుడు. మనం పులిహోర చేసేటప్పుడైనా సరే నిమ్మకాయలు కడిగి అప్పుడు పిండుకోవాలి. రసం కడిగి తడి లేకుండా తుడిచిపెట్టా, కట్ చేసి ఇందులో రసం పిండు. ఇప్పుడు ఇది రసం రావాలంటే ఇలానే కోసుకోకూడదమ్మా, ఇట్లా నీట్గా అనాలి. అట్లా అంటే కొంచెం మెత్తబడి బాగా రసము వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. కొంతమంది ఏంటంటే అలానే పిండేస్తారు, రసం రాలేదనుకుంటారు. కంపల్సరిగా ఇలా అనుకొని కట్ చేసుకోండి. కొంతమంది ఇదిగోండి నిమ్మకాయ ఉంది కదా, ఇట్లా నిలువు కోస్తారండి. నిలువు కోయకూడదు, కంపల్సరిగా అడ్డమే కోసుకోవాలి. అడ్డం కోసుకొని అలా అడ్డం కోసుకొని చెయ్యాలి. అట్లా అడ్డం కోసుకో. ఇప్పుడు గింజలన్నీ తీసేయాలమ్మా, గింజలు వేసేసావు మర్చిపోయి. తీసేసి ఇక పిండేసేసుకో అన్ని. ఏంది అంత కోపం చూపిస్తున్నావు నిమ్మకాయ మీద? బాగా రసం వస్తుంది అన్నావు కదా. కాదు, కొంచెం నిదానంగాను. ఏంట్రా నిమ్మకాయలు పిండి అంటే ఏంటి అలా అందరు బంతి భోజనాలు కూర్చున్నట్టు అట్లా కూర్చోబెట్టావు ఏంటి అన్ని నిమ్మకాయలు? పిండి నాన్న, ఎంతసేపు చేస్తావు? ఫస్ట్ వీటిని నొక్కేసి కట్ చేశాను, ఇప్పుడు పిండేస్తున్నా. పిండి తొందరగా పిండి. మిమ్మల్ని ఇట్లే పిండి వర్క్ చేయించుకుంటున్నారు కదా? అవునమ్మా, అంతే. అట్లా చేయించుకుంటున్నారు ఆఫీస్ లో వర్క్ నీకు? అవునవును. అంతేనా? ఎట్లా చెప్తుందో, ఆఫీస్ లో పిండి పని చేయించుకుంటున్నారని సింబాలిక్ గా ఇప్పుడు పిండిస్తుందంట నాతోటి. తొందరగా పిండురా, ఎంతసేపు పిండుతున్నావు? పిండుతున్నానమ్మా, అదే పనిలో ఉన్నా. ఎంతసేపు తొందరగా గాని? అయినా ఎందుకు ఇన్ని నిమ్మకాయలు ఏం చేసుకుంటావు? పులిహోర చేస్తావా, నిమ్మకాయ రసం తాగుతావా? నాకు కొంచెం నీరసంగా ఉందిరా. కాదమ్మా, నేను పిండుతుంటే నీకు నీరసం వస్తుందా? మరి ఎంతసేపు ఇక్కడ కూర్చొని నీరసం వచ్చేస్తుంది, తొందరగా చెయ్యి. సరే ఇదిగో పిండుతున్నా, ఫాస్ట్ గానే పిండేస్తున్నా. చూడండి ఎంత నిదానంగా పిండుతున్నాడు. ఆఫీస్ లో వర్క్ అయితే మాత్రం చకచక చేస్తాడండి. ఇది పిండమంటే ఏంటో కష్టపడుతున్నాడు పిల్లాడు, పిండలేకపోతున్నాడు. ఏం చేస్తామండి, ఆఫీస్ లో అయితే ఒకళ్ళకి 10 మంది ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చేస్తారు. ఇక్కడ మొత్తం అతనే పిండిచ్చేస్తుందండి. ఏమండి, వారం అంతా చేసి ఉంటాం, ఒక్క రోజుకే ఏమంటున్నాడు చూడండి మా అబ్బాయి. మీ పిల్లలు కూడా అంతే అంటారండి? అబ్బా, ఎవరి పిల్లలు చెయ్యరు, ఇంకా నేను నీకు చేసి పెడుతున్నా. ఏం లేదు, ఇప్పుడు అందరు బాగానే చేస్తున్నారు పిల్లలు. చేయట్లేదండి, ఏమంటారండి? చేయట్లేదు పిల్లలు? చేస్తారా చేయకుండా ఎలాగా? కాదమ్మా, ఇంతకు అసలు ఏం చేయిస్తున్నావు? 7 నిమ్మకాయలు, మనకు పులిహారకు కూడా మనం ఉన్నది 3 కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారా పిండి. చూడు, ఇవన్నీ అట్లే ఉంచాయి, తొనలు ఉండాలి నాన్న కంపల్సరిగా. బాగా తీసి పిండాలా? ఇవన్నీ నీట్ గా పిండేసేయి, తొనలు కూడా వచ్చేసి. ఆ తొనలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాదు, ఇవన్నీ పిండమంటున్నావు, తొనలన్నీ రావాలంటున్నావు, ఇంతకు ఏం చేస్తున్నావు? గుంటూరులో మనం సమోసాలు తెచ్చుకొని తినేవాళ్ళం, గుర్తుందా? ఓకే. ఇప్పుడు సమోసాలోకి నిమ్మకాయ కారం చేస్తున్నావా? ఇప్పుడు వెలిగిందనమాట షార్ప్ బుర్ర. ఇంత లేటుగా వెలిగింది బుర్ర చూడండి. ఏం చేస్తాం, ఓన్లీ సమోసాల్లోకే కాదమ్మా ఈ కారము. ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడి అన్నంలోకి కూడా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఏమో కారం ఏమో కానండి, పక్కన నుంచి చురకలు వేస్తుంది. మరి ఎప్పుడు ఫోన్లలోనే ఉంటారు కదండి? ఫోన్లలో లేం, మేము ఎప్పుడు బయటే ఉన్నాం. అంటే ముందు ఫోన్లు పెట్టుకొని చూస్తుంటారు కదా, అదే ఫోన్లో ఉండటం. సరే కానీ తొందరగా కానీ, ఇంకా నువ్వు తొందరగా పిండే వాళ్ళలాగా లేవు కానీ నేను వెళ్ళి ముందు ప్రాసెస్ ఏంటో చేసుకుంటా. పోయి పిండుకో. ఇదిగోండి, 1 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు వేయించుకోండి, బాగా చిటపటలాడేటట్టు వేయించాలి. ఇదిగో అమ్మా, తెచ్చేసాను, పిండేసాను. అయిపోయింది కదా.
తొందర తొందర చెయ్యమ్మా, ఎందుకు అంత లేట్ చేస్తావు? అమ్మ ఇది సిమ్ లో పెట్టి వేయించాలి, లేకపోతే మాడిపోతాయమ్మా. నేనైతే లేట్ గా పిండినానని అంటావు. మరి ఇది నిదానంగానే చేయాలి, అది తొందరగా పిండాలి. మ్హూ. అయితే ఇందులే కొంచెం ఏం చేశాను కానీ చల్లారింది, మిక్సీ జార్ తీసుకో, మిక్సీ చేసేద్దు. తీసుకోమ్మా, ఏం లేట్ లేట్ చేస్తున్నావు, తొందర తొందరగా చల్లారిపోయింది. పోసి 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 మిక్సీలో వేసే తొందరగా. ఏందో నన్ను అంటున్నాడు, వెయ్యి తెలుస్తుంది ఇప్పుడు నీకు. ఏ కొంచెమే ఉన్నాయిగా, అవుతాయా? చాలు చాలు, కొంచెం సరిపోతుంది. సరే చూడమ్మా, ఇది మెదిగిందా? రే చేయి పెట్టి చూస్తే మెరుగుదల అర్థం కాదా నీకు? ఇంత వయసు వచ్చి ఇంతవరకు మెరుగుదల అర్థం కాదా నీకు? సర్లే ఇంకోసారి అంటాలి. ఇదిగో చూసుకోమ్మా మాతాజీ గారు, మెదిగింది. మెదిగింది లేరా, కోప్పడొద్దులే నా మీద. మెదిగిందిలే, వేసేయి ఇప్పుడు, దాంట్లో వేసేయి. చేస్తున్నాలేమ్మా. ఎందుకురా మనిషికి వచ్చినట్టు అంత కోపం వస్తుంది నీకు? నేను మనిషినే. మనిషివేనా? అంత కోపడతావు ఎందుకు? అట్లానే ఆఫీస్ లో కోపడితే ఊరుకుంటారా వాళ్ళు? అవునవును. మరి నన్ను ఎందుకు కోపడుతున్నావు? సరే 2 స్పూన్లు కారం వేయి. ఇంత ఉంది కదమ్మా, అది 2 స్పూన్లు వేసి సరిపోద్ది. అంటే నీకు తెలుస్తుందో లేదో అని చెప్పి అన్నానరా నేను. అది అంత ఉంటే సగం వేయాలి కారం, వేయి సగం కారం వేయి, నీకు అర్థమవుతుంది. అన్ని నేనే చెప్తూ ఉంటే నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు చేసుకుంటారు మీరు? తెలుసుకొని చేసుకోవాలి కదా మీరు కూడా. ఏముంది, మా ఆవిడ ఉంది కదా, చేసి పెడుతుందిలే. చాలు చాలమ్మా, చాలు, ఉప్పు ఎక్కువ వేయద్దు, సరిపోతుంది. అవసరమైతే కొంచెము తీపి కావాలనుకుంటే పంచదార గాని బెల్లం గాని వేసుకోవచ్చండి. దీంట్లో పంచదార బెల్లం ఎందుకమ్మా? వేసుకుంటే బాగుంటుంది నాన్న, టేస్ట్ గా ఉంటుంది. లేకపోతే ఇంకా ఉప్పు కారం చాలనుకుంటే అంతవరకే చాలు. సరే ఇంక ఇప్పుడు కలిపేయడమేనా? కలిపేసే మొత్తం. అయిపోయిన తర్వాత టేస్ట్ చూద్దాం. కలుపు, నీట్గా బాగా కలపాల. ఏంటో డాన్స్ చేస్తున్నావు? కలపమన్నా నేను డాన్స్ చేయమని చెప్పలా. కలుపుతున్నా కదా, కలుపుతూ ఆస్వాదిస్తూ డాన్స్ చేస్తూ చేస్తున్నా. నేను కలపమన్నందుకు డాన్స్ కూడా నేర్చేసుకున్నాడండి మా అబ్బాయి. ఆహా, కలుపుతుంటే వాసనకి మంచిగా నోరూరిపోతుందమ్మా. అందుకనేనమ్మా నిమ్మకాయలు చూడంగానే నాకు నోరూరే నేను తీసుకొచ్చా. ఎలాగో మనకు తెలుసు కదా గుంటూరు వాళ్ళకి ఈ నిమ్మకాయ కారము, ఈ రాయలసీమ కోడళ్ళకి ఎవరికి తెలియదు కదా ఇద్దరికి. అందుకని వాళ్ళకి రుచి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చా. అంటే తగ్గేదేలే. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళకి పెడదాం, ఏమంటారు? ఏంటమ్మా ఆయిల్ పోస్తున్నావు? నెక్స్ట్ ఏం చేయాలి? ఏం లేదమ్మా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని పోపు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ గా ఉంటుందమ్మా. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా రుచి వదలలేం. అంతే, మేము జామ్ అని తింటాం, నువ్వు ఆమ్ అని తిను. అంతే. ఏంటమ్మా పోపు అన్నావు, ఆవాలేవి దాంట్లో? ఆవాలు ఆల్రెడీ వేసేసాం కదమ్మా, దాంట్లో ఆవపిండి లాగా వేసాం కదా, అందుకని ఒట్టి జీలకర్ర వేసి కొంచెం ఇంగి వేసి తిరుమత వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. కొంచెం అన్నావు, ఎక్కువ పడిపోయింది, ఏం కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం చేస్తాం, ఎక్కువ పడిపోయినా టేస్ట్ బాగుంటుంది అని చెప్పడమే. అవును, బాగుంటుంది. కానీ మీరు ఎక్కువ వేసారని ఒప్పుకోరు. లేదు లేదు, ఇంగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇదిగోండి ఏగిపోయినాయి. ఇది వేసి తింటే ఇంకా ఎప్పుడు అదే తిందాం, వేడివేడి అన్నం అనిపిస్తుందండో అందరికి. అంత రుచిగా ఉంటుంది గుంటూరు నిమ్మకాయ కారం.